చిన్నారి మిత్రులారా, చాలా కాలం క్రితం ఈ భూమికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. బలమైన రాక్షసుడు అందరికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు, దేవతలను కూడా. అప్పుడు దేవతలు భయపడి ఏం చెయ్యాలో తెలియక అందరూ విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి, విష్ణు భగవానా, దయచేసి ఈ రాక్షసుల నుంచి మాములను కాపాడు అని రిక్వెస్ట్ చేశారు. విష్ణు భగవానుడు చాలా మెల్లగా వాళ్ళ మాటలు విని కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు వెయిట్ చేస్తూనే ఉన్నారు. కాని విష్ణు భగవానుడు ఏకాదశి రోజు జరిగింది, ఆషాఢమాసంలో. ఆ రోజు నుంచి విష్ణు భగవనుడు 4 నెలలు నిద్రపోతారు అని నమ్మకం. ఈ 4 పవిత్రమైన నెలలని చతుర్మస్య అంటారు. అంటే 4 నెలలు ఆధ్యాత్మిక జీవనం అని అర్థం. అందరూ విష్ణు భగవంతుణ్ణి ప్రేమతో, భక్తితో పూజిస్తారు. ఉపవాసాలు, జపాలు, దానాలు చేస్తూ ఉంటారు. మనము ఈ సమయంలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే విష్ణు భగవంతుడు నిద్రపోతూన్నా మన విని మన కోరికలను తీరుస్తాడు. మన జీవితంలో శాంతి, జ్ఞానంలో కూడా ఆయన మన మొరల్ని వింటాడు. మనకి శాంతిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. 4 నెలల తర్వాత కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజు ఆయన మళ్లీ నిద్రలేస్తాడు. అప్పుడు భూమి మీదికి కొత్త శక్తి వస్తుంది. దీనికి నీతి ఏంటంటే, ఆషాఢమాసంలో మనం ప్రార్థనలు చెయ్యాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొత్త పనులు చొదలుపెట్టడం మానేసి దేవుడికి మీద ధ్యానం చెయ్యాలి, ఇతరులకి సహాయం చెయ్యాలి. చిన్ని మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీకు నవ్వొస్తే షేర్ చెయ్యండి. మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.